వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎండలు అనేవి విపరీతంగా పెరగడం జరిగింది. ఈ ఎండాకాల సీజన్లో యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా కూడా చలివేంద్రాలు అనేది ఏర్పాటు చేయలేదు. అలా గ్రీన్ షెల్టర్లు కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు. యలమంచిలి మున్సిపాలిటీలో యలమంచిలి ప్రాంతానికి అనేక ప్రాంతాల నుంచి, రాంబిల్ నుంచి కానీ, అచ్యుతాపురం నుంచి కానీ, నక్కపల్లి నుంచి కానీ అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి అనేక అవసరాల రీత్యా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ వచ్చే సందర్భంలో ప్రజలు ఈ విపరీతంగా ఎండ వస్తూ ఉంది. ఎండ రావడం వల్ల ఎక్కడ గ్రీన్ సెంటర్ కానీ చలివేంద్రాలు కానీ లేకపోతే ప్రజలు ఏ విధంగా గెట్టిన్ అవుతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. ప్రజలు ఏ విధంగా ఎక్కడ వాటర్ తాగుతారు, ఎక్కడ సేద తీరుతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నారు. అదొకటే కాదు, యలమంచిలి పరిధిలో యలమంచిలి మండలంలో అనేక ప్రదేశాల్లో పట్టణంలోనే కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. 2 గంటలు 3 గంటలు రాత్రి పూటలు కూడా కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. కరెంటు కోతల వల్ల చిన్నపిల్లలు ఇంట్లో ఉంటున్నారు, బయటకు వస్తే దోమలు, లోనుంటే కరెంటుతో ఉక్కపోతగా ఇబ్బందిగా ఉంది. కనుక ఈ పట్టణంలోని ఇటువంటి పరిస్థితి గ్రామాల్లో ఇంకెలా ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కనుక ఈ కరెంటు కోతల నుంచి అలాగే యలమంచిలి పట్టణంలో అన్ని చోట్లలో కూడా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని గ్రీన్ షెల్టర్లు అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.